మీరందరూ కూడా వెల్కమ్ చెప్పాలి. జై రామన్న ఏ కల్వగుండవాడే కట్టిలా నలుపుకరే జై రామన్న జై జై రామన్న ఎగురుతున్నా ఉరుకుతున్న గులాబీ తండు ముందు ఎగురు కాబీ తండుకు గుండె బలమిచ్చువాడు అన్న కేటీఆర్ అన్న కేటీఆర్ అన్న జై రామన్న రామన్న జై రామన్న. గట్టిగా నవ్వుతారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడే విచ్చేసినటువంటి యువ నాయకుడు యువ కిషోరం మన ఓరుగల్లు గట్ట మీద అడుగు పెట్టినటువంటి కేటీఆర్ అనుకుంటారు. గట్టిగా చప్పట్లు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, రామన్న నాయకత్వం. నేటి యువతకు ఆదర్శం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. ఇది వరంగల్లు. వరంగల్ అంటే మీరు గట్టిగా నినాదం ఇస్తే హైదరాబాద్ దాకా వినవాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. దేశం మొత్తం ఈరోజు, భారతదేశం మొత్తం 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. నేనేదో ఆషామాషిగా కూడా చెప్తున్న మాట కాదు, ఆధార సహితంగా చెప్తున్న మాట. భారతదేశంలోని మొత్తం రాజకీయ వ్యవస్థ ఈరోజు ఒకే ఒక్క నాయకుని వైపు తిరిగి తిరిగి చూస్తూ ఉన్నది. ఇంకొక ప్రబలమైన ఉదాహరణ, 71 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. బోలెడు మంది ప్రధానమంత్రులు, బోలెడు మంది ముఖ్యమంత్రులు, మహామహులు ఈ దేశంలో ఎంతో మంది, వారికి అవకాశం వచ్చింది, వారందరూ కూడా పరిపాలించడం జరిగింది. కానీ ఏనాడైనా రైతుల గురించి మాటలు చెప్పే నాయకులు తప్ప, రైతుల గురించి వారి కష్టాలను ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని, సంపూర్ణమైన అవగాహనతో రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు భారతదేశంలో 71 ఏళ్లలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా విధి లేని పరిస్థితుల్లో ఆయన కూడా రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతులకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మన నాయకుడి పరిపాలన దక్షతను మన ప్రత్యర్థులు కూడా ఆమోదిస్తున్నట్టా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా సార్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము ప్రచారం చేసేటప్పుడు, గ్రామాల్లో తిరిగేటప్పుడు, పాదయాత్రలు చేసేటప్పుడు డోర్ టు డోర్ తిరుగుతాం. తిరిగేటప్పుడు మన నాయకులు ఏం చేస్తారు? అన్న తిప్పుకుంటూ తీసుకుని పోతారు. తీసుకుపోయేటప్పుడు అంటారు, అన్న వీడు మనోడు కాదే, వీడిని అడగ పక్క తీసుకుపోతాను, పక్కన తీసుకొని పోతూనే ఉంటారు. ఇది మనోనిల్లు కాదు, మనోనిల్లు కాదంటారు. ఇవాళ రాష్ట్రంలో మనోడు మందోడు ఎవడు లేడు, అందరూ మనోళ్లే. కాంగ్రెస్ వాళ్ళకు కూడా రైతు బంధు వస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బీమా వస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ముడుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కాన్పులు అయితే కూడా కేసీఆర్ కిట్లు పోతున్నాయి. కాబట్టి ఎవ్వరు మందోళ్ళు కాదు, అందరు మనోళ్లే. అందరిని దగ్గర తీసుకోండి, అందరిని దగ్గర తీసుకోండి. ఏం మోమాట పడద్దు, ఏం సిగ్గుపడద్దు. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయన కూడా 4 లక్షల రూపాయల చెక్ వచ్చింది రైతు బంధు. అసలు ఎందుకు అడగద్దు? ఓటు బరాబర్ అడగాలి. మన ముఖ్యమంత్రి గారి పనితీరు, మన కార్యదక్షత, మన నాయకత్వ సమర్థత, వీటన్నింటిని గుర్తించిన ప్రజలు మొన్న 50% ఓట్లేసి బ్రహ్మాండంగా దీవెన పెట్టినారు, గెలిపించినారు, ముందుకు బొమ్మని ఆశీర్వాదం చేసినారు. నాకు విశ్వాసం ఉంది, వరంగల్ పార్లమెంట్ స్థానంలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో 4,60,000 పైచిలకు ఓట్లతో గెలిపించింది మీరే అనే మాట నేను ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకంటే కూడా ముఖ్యంగా మీరు గెలిపించినారనే మాట నేను ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున కూడా 5 లక్షలు రావాలంటే ఇక్కడి నాయకులు నాయకత్వాన్ని అందిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసి ఇంటింటికి పోయి, గడప గడపకు పోయి, గుండె గుండెను తట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని వివరించి మన పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తూ